హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీకు ఎందుకింత బాధ అనేది ఉంది, అసలు మీ బాధకి కారణం ఎవరు, ఎవరైతే బాగా రిలేషన్షిప్ వైజ్ కానీ మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల కానీ ఏదైనా విషయంలో బాధపడుతుంటే అసలు ఈ బాధ ఎందుకు కలుగుతుంది, ఎవరి వల్ల కలుగుతుంది, ఆ పర్సన్ అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మీ లైఫ్ని ఇలా చేయడానికి అసలు వాళ్ళకి ఏం రైట్ ఉంది, వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇంకా మీకు ఏం సొల్యూషన్స్ వస్తాయి, యూనివర్స్ మీకు ఎట్లాంటి బాధ నుంచి ఎట్లాంటి రిలీఫ్ అనేది ఇస్తుంది అనేది కూడా రీడింగ్లో తెలుసుకుందాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా కంటిన్యూ చేయొచ్చు, మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఎప్పుడైనా కూడా చూడొచ్చు. రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే మీరు ఎట్లా ఉంది ఏంటి అనేది నన్ను ఆ కామెంట్లో తెలియచేయండి గైస్. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సో ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేస్తేనే నాకు రీడింగ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది గైస్. సో ఎవరైతే నాకు మెసేజెస్ చేసి కామెంట్స్ చేసి నాకు రీడింగ్ రెజినేట్ అయింది అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గైస్. హార్ట్ఫుల్గా అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే చూద్దాం గైస్, అసలు మీకు ఎవరి వలన ఎక్కువ బాధ, ఈ పెయిన్ ఎందుకు మీరు భరిస్తున్నారు, అసలు ఎవరి వలన మీకు ఇంత ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది, మీరు ఇంత హార్ట్ఫుల్గా ఎవరి వలన బాధపడుతున్నారు, అసలు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు అనేది అయితే చూద్దాం గైస్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో పెయిన్ అయితే చాలా చాలా అంటే మనసుకి సంబంధించి బాధ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకో కొన్ని ఇష్యూస్లో ఎలా ఉందంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఒక మనసుకు సంబంధించి అంటే మిమ్మల్ని మనసు బాధ పెట్టడం ఒక్కటే కాకుండా అన్ని విధాలుగా కూడా అంటే మీ లైఫ్ని స్పాయిల్ చేసే, ఏంటి డబ్బు లేకపోతే మీరు ఎలా బతుకుతారు, అలా ఫైనాన్షియల్గా కూడా అంటే ఒకటే కాదు మీకు ఏది ఇష్టమో వాటన్నిటిని మీకు దూరం చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అనే మనస్తత్వంతో ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా మీరు బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. అంటే వాళ్ళ వల్ల మీరు ఎట్లా బాధపడుతున్నారంటే సమ్ సినారియోస్లో అంటే కొంతమంది వ్యక్తుల విషయంలో ఎట్లా అంటే మానసికంగా అంటే రిలేషన్షిప్ వైజ్ బాధపడుతున్నారు. అంటే రిలేషన్షిప్లో వాళ్ళు మీకు సరిగ్గా చూడకపోవటం, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళటం, లేకపోతే సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని వదిలేసి సపరేషన్లోకి వెళ్ళటం, సపరేషన్లో ఉంటూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ అట్లా మిమ్మల్ని మెంటల్గా కొంచెం డిస్టర్బ్ చేయడం, మీకు మానసికంగా కొంచెం మనశ్శాంతి లేకుండా చేయడం, ఇట్లాంటివి చేస్తున్నారు కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే గైస్, మీకు ఏదైతే మీకు సర్వైవ్ అవ్వడానికి అంటే మీరు బ్రతకడానికి ఏదైతే అవసరమో, ఏవైతే నీడ్స్ ఉన్నాయో అంటే డబ్బు లేకుండా ఎవ్వరూ బతకలేరు కదా. మనీ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు చాలా బాధపడతారు, మీకు ఏది ఇంకా జరగదు, మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏదైతే ఉందో బాధ, మిమ్మల్ని ఎలాగైతే బాధ పెట్టాలని చూస్తున్నారో ఆ రకంగా మిమ్మల్ని ఇరికించవచ్చు, ఇట్లాంటి ఆలోచనతో కూడా వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని సినారియోస్లో అంటే అందరి బాధ ఒకేలా ఉండదు కదా, ఇక్కడ డిఫరెంట్ పీపుల్ చూస్తూ ఉంటారు రీడింగ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఎట్లా అంటే ఇంకా కొన్ని సినారియోస్లో వాళ్ళు పెట్టే బాధ ఎట్లా ఉంటుందంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా అంటే గౌరవం లేకుండా మీదకి ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో దానిని దెబ్బతీయాలనే కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే ఈ పర్సన్ మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగానే వాళ్ళ మైండ్ సెట్ అయితే ఉంటుంది. మీరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉన్నారు. ఎట్లా అంటే మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ మనసుని కానీ మీ యొక్క పనులను కానీ బాధ పెట్టి మిమ్మల్ని చేత ఒక డిస్టర్బెన్స్ మోడ్లో క్రియేట్ చేయాలి అనేది వాళ్ళ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ స్పాట్స్, పేజ్ ఆఫ్ స్పాట్స్ రెండు ఒకే ఇదిలా ఉన్నాయి. ఏంటంటే సిచ్యువేషన్స్లో ఏ మార్పు లేకుండా మిమ్మల్ని ఎక్కడ ఇరికిద్దాము, ఎక్కడ మిమ్మల్ని బాధ పెడదాము, ఇట్లాంటి ఒక ఇంటెన్షన్తోనే ఉన్నారు. వాళ్ళ ఆలోచన అదే,
దాంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ధీర పంత్ ఇంకా ఏంటంటే వాళ్ళు ట్రెడిషన్స్ వైజ్ ఇంకా ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మీరు వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ వేలో మీరు వాళ్ళు చెప్పే సాంప్రదాయాలను కానీ వాటిని కానీ గౌరవించట్లేదు. లేకపోతే వాళ్ళు ఏమంటే ఎక్కువ నమ్మకాలకి కానీ ఎక్కువ ఇటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎక్కువ దేవుడిని నమ్మాలి, లేకపోతే ఇట్లా చేయాలి, ఇలా మీరు మీ వేలో మీరు వెళ్తున్నా వాళ్ళు ఏంటంటే మీ మీద ఒక నిందలాగా వేస్తూ ఉంటారు. ఏంటంటే మీరు ఆ పనులు చేయట్లేదు, మీరు ఏది చేసినా కూడా ఇందులో ఈ తప్పు ఉంది, ఇందులో ఈ తప్పు ఉంది, లేకపోతే ఇట్లాంటి మీకు ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, మీకు ఇట్లాంటి అనే ఒక ఏంటంటే ఒక ట్రెడిషన్స్కి మీరేదో ఇంపార్టెంట్ ఇవ్వట్లేనట్టు వాళ్ళు మాత్రమే ఇస్తున్నట్టు అట్లాంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. ఇదంతా ఏ సినారియోస్లో కనిపిస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర బ్లేమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా మిమ్మల్ని బాధ పెట్టేవారు. అంటే 10 మందిలో ఉన్నప్పుడు కూడా మీ మనసుని గాయపరచాలని చూడటానికి ఇట్లాంటి ట్రిక్స్ అయితే వాళ్ళు యూజ్ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంది, ఇదిగోండి చూడండి. 5 ఆఫ్ పెంటికల్స్ ఎక్కడికి వెళ్తున్నా కూడా మీరు మనశ్శాంతిగా ఉంటారా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ మనశ్శాంతిని పాడు చేయాలని మీ మీద ఒక స్పై వేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు గైస్. మీ యొక్క లైఫ్ పార్ట్నర్, మీ సోల్మేట్, మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే మీరంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు. ఇట్లాంటి మైండ్ సెట్తో మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనేది అయితే తెలుసు. సపరేషన్లోకి వెళ్ళిపోయారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు అక్కడ ఏదో హ్యాపీగా ఉందామని వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు మాత్రం హ్యాపీగా ఉండకూడదని కోరుకుంటారు. మీకు ఏదైతే ఫైనాన్షియల్గా రావాల్సినవి ఉంటాయి అవి ఏమీ రావు. మీరు వాళ్ళని నమ్ముకుని అంతా వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత మిమ్మల్ని మిగిల్చేది ఎట్లా ఉంటుందంటే ఏమీ లేకుండా అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి అనే ఆ ఒక్క దాంతో మీరు ఆలోచించేలాగా చేస్తారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ప్రొవైడ్ చేయకూడదు, ప్రొవైడ్ చేస్తే మీరు వాళ్ళ మాట వినరు అనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది ఇక్కడ అనేది కూడా తెలుస్తుంది గైస్. సో ఇంకా చూద్దాం ఆ పర్సన్ ఎలా ఉంటున్నారంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనం ముందే అనుకున్నాం కదా, డబ్బు ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా ఏదైతే ఉందో అదంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు, మిమ్మల్ని నమ్మిస్తారు. నమ్మించి మొత్తం ఏంటంటే వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళతోనే ఏదైనా వాళ్ళే చెయ్యాలి, వాళ్ళ మాట అందరూ వినాలి. మీ దగ్గర ఏమి లేకపోతే మీరు ఎట్లా ముందుకెళ్తారని ముందే అనుకున్నాం కదా, అట్లానే మొత్తం ఏదైతే మనీ మ్యాటర్స్ కానీ వాల్యుబుల్ థింగ్స్ కానీ అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళదే ఒకే ఒక ఒపీనియన్, ఫైనల్ ఒపీనియన్ వాళ్ళదే రైట్ అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళ మనసు అయితే ఫైనాన్షియల్ మ్యాటర్లో, డబ్బు మ్యాటర్లో వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉంటారు అనేది కూడా తెలుస్తుంది గైస్. సో ది డెవిల్ వచ్చిందంటేనే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది. చూసుకోండి మీకు ఇక్కడ ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఒక సైకో లాగా, ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తారు మీ పట్ల. అది రిలేషన్షిప్ వైజ్ అని చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటారంటే మిమ్మల్ని పట్టించుకోరు. వాళ్ళు సపరేషన్లో ఉంటారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటారు, కానీ మీ సిచ్యువేషన్ కానీ పట్టించుకోరు. కానీ వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటుందంటే మీరు ఎక్కడున్నా బాధపడేలాగా చేసి వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్తారు. ఆ విధమైన మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మీ పక్కనే ఉన్న పర్సన్ అనుకోండి, మీ పక్కనే ఉంటే మీరు ఎప్పుడు ఎలా బాధపడతారు, మీరు ఎప్పుడు ఏం చేస్తే మీరు కొంచెం సాడ్ ఫీల్ అవుతారు అనేటట్టు మీ వీక్ పాయింట్స్ అన్నిటినీ చూస్తూ ఉంటారు, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాటి మీద దెబ్బ కొట్టాలి, ఆ రకంగా చేస్తే మీరు బాధపడతారు కదా. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని బాధ పెట్టడం. ఎందుకంటే మీరు ఒక రకంగా మనీ సంపాదించుకున్న, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ముందుకెళ్ళిన అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ గ్రిప్ నుంచి మీరు తప్పుకుపోతారు, లేకపోతే మీకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది అని వాళ్ళ థాట్ అయితే ఉంటుంది వాళ్ళ మనసులో. ఇట్లా ఎవరైతే కలిసి ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్, కలిసి పక్కనే ఉంటూ మీ మీద అథారిటీ చేసే వాళ్ళ సిచ్యువేషన్, ఒకవేళ ఎవరైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రమే మిమ్మల్ని బాధ పెట్టాలని చూసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే టోటల్గా ఎట్లా అంటే మిమ్మల్ని మొత్తం మీ డబ్బుని కానీ ఇప్పుడే ఇచ్చేస్తాం, మళ్ళీ తర్వాత తిరిగిస్తాం, ఇట్లాంటి మాటలు చెప్పి మీ వాల్యుబుల్ థింగ్స్ని కానీ మీ డబ్బుని కానీ వాళ్ళ దగ్గర తీసుకుని నెక్స్ట్ మినిట్లో మీ మీద రివర్స్గా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పడం కానీ, ముందే అనుకున్నాం కదా మనం,
వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సొసైటీలో మిమ్మల్ని తక్కువ చేయడం, అందరి దృష్టిలో మిమ్మల్ని చులకనగా చేయడం. ఇక్కడ ధీరాపాన్ అదే ఏంటంటే అందరి మధ్యలో వాళ్ళు మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు, వాళ్ళ మైండ్ సెట్ రాంగ్. వాళ్ళు ఏంటంటే నెగిటివ్గా అన్నీ ఆలోచిస్తుంటారు. ది డెవిల్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. నెగిటివ్గా అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎట్లా చెప్తారంటే నెగిటివ్ మైండ్ సెట్టే కదా. ఇంకా మీ గురించి ఇప్పుడు మంచి వాళ్ళకైతే అందరి గురించి మంచిగా మాట్లాడాలని ఉంటుంది, కానీ చెడ్డవాళ్ళకి ఏముంది, వాళ్ళలాగే అందరూ చెడ్డవాళ్ళనే. ఒక చెడ్డవాళ్ళు అసలు ఎందుకు అవుతారు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లే చెడ్డవాళ్ళు అవుతారు అనేది వాళ్ళని చూసి తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇక మీ గురించి చెడ్డగా ఎలా చెప్పాలి, మీరు అలా ఉండరు, మీరు ఇలా ఉండరు, లేకపోతే మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఏదేదో కల్పించి చెప్తారు. అవన్నీ మీకు తెలిసేసరికి మీకు చాలా చాలా మీ మనసుకైతే చాలా పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది. అసలు ఏంటి రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే ఏంటి రిలేషన్షిప్ అని మీకు ఎంతో బాధ వస్తుంది. ఒకవేళ ఫ్రెండ్షిప్లోనైతే ఏంటి ఈ ఫ్రెండ్ ఇలాగా అని ఆ బాధ వస్తుంది. ఒకవేళ కొలీగ్స్లో అయితే ఏంటి వీళ్ళ మనస్తత్వం ఇలా ఉన్నారని అట్లాంటి బాధ వస్తుంది. అలా ఎవరు దేని వల్ల బాధపడుతున్నారో ఆ పర్సన్ మనస్తత్వం మైండ్ సెట్ అయితే అట్లా ఉంటుంది. వాళ్ళ ఇంటెన్షన్ ఒక్కటే గైస్, మిమ్మల్ని బాధ పెట్టాలి, మిమ్మల్ని వాళ్ళ దాంట్లో ఏదైతే వాళ్ళ స్ట్రక్ ఎనర్జీ ఉందో దాంట్లో మిమ్మల్ని నించోబెట్టాలి అనేది. ఇంకా ఈ పర్సన్ ఎట్లా ఉంటారంటే ఆల్కహాలిక్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా చాలా చాలా ఏవైతే ఉండాలో అవన్నీ ఉండొచ్చు. ఒక్కరిని నమ్మరు, ఒక్కరితో సరిగ్గా ఉండరు, ఒక్కరి ఏదైనా చేసినా వాళ్ళే గొప్ప అనుకుంటారు తప్ప పక్కన వాళ్ళని అసలు ఒక్క విషయంలో కూడా మంచి అని మాట్లాడే మనస్తత్వం ఉండదు. అట్లాంటి మనస్తత్వంతో కూడా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మెయిన్ ఎయిమ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు బాగా బాధపడుతూ ఎవరైతే ఒకరి వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళలో మిమ్మల్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళు ఇంకా ఏంటంటే ఒక స్పై కూడా చేసుకుంటూ ఉంటారు. మీరు ముందే స్వాడ్ ఎనర్జీ వచ్చింది, నైట్ ఆఫ్ స్వాడ్స్ వచ్చి ఎలా అంటే మీరు ఎక్కడైనా హ్యాపీ మూమెంట్స్ లీడ్ చేసేస్తారేమో, మీరు ఇంకా ఎక్కడైనా మంచి జరిగిపోద్దేమో అన్న ఆలోచన అయితే వాళ్ళలో గట్టిగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారేమో అని. ఇలాంటి సమయంలో ఇదిగోండి 5 ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే ఎదురు దెబ్బలు వాళ్ళకి తగులుతూ ఉంటాయి. తగిలినా కూడా ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా అందరూ కలిపి ఎవరైనా ఎందుకు అలా ఆ పర్సన్ అలా అంటున్నారు అని ఎవరైనా రివర్స్ అయినా అంటే ఎవరితో ఒకరితో చెప్తూ ఉంటే ఎవరో ఒకరు ఎందుకు ఎప్పుడు వాళ్ళ గురించి అలా బాధ పెట్టాలనే మనస్తత్వంతో ఉంటారు. వదిలేయచ్చు కదా అనినా ఎన్ని ఎదురు దెబ్బలు తగినా వాళ్ళ మనస్తత్వం నుంచి మాత్రం బయటపడరు. ఎంతమంది ఎన్ని అన్నా నేనే గొప్ప, నేను చేస్తుందే కరెక్టు, నేను ఆ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకోవాలి, బాధ పెట్టాలని ఫిక్స్ అయినప్పుడు పెట్టాలి అన్నట్టు వాళ్ళ మైండ్ సెట్ అయితే ఉంటుంది. చూసారా 5 ఆఫ్ వాండ్స్ ఎంతమంది అది కాదు, అది నిజం కాదు, అది అబద్ధం, ఇది మీరు ఇలాగే మీరే రాంగ్ చేస్తున్నారని చెప్పిన ఆ పర్సన్ వినిపించుకోరు. ఇప్పుడు రిలేషన్షిప్లో అయితే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారో మీరు వాళ్ళ వల్ల చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ ఉంది. ఆ పెయిన్ నుంచి మీరు ఎలా బయటపడాలని మీరు ఆలోచిస్తుంటే ఆ పర్సన్ మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళకి ఎట్లా క్రియేట్ చేసి వెళ్తారంటే మీరే రాంగ్, మీరే వాళ్ళకి ఏదో చేశారు, లేకపోతే మీరే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేశారని ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసేసి ఒక రకంగా మీ మనసునంతా అల్లకల్లోలం చేసేసి బాధ పెట్టి వాళ్ళు వెళ్తారు బయటికి. చుట్టూ ఉన్న వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఆ పర్సన్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా అదంతా తప్పంతా నీది కదా, ఎందుకు కొంచెం వాళ్ళని వదిలేయచ్చు కదా, ఇట్లా ఎందుకు అలా తప్పుగా మాట్లాడకూడదు ఒక పర్సన్ గురించి అని చెప్పారనుకోండి, వాళ్ళ మీద రివర్స్ అవుతారు, వాళ్ళతో మళ్ళీ గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళది లోపల ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళతో గొడవ, మీ సైడ్ వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్టే అది. ఇంకా ఎవరైతే ఇప్పుడు పక్కనే ఉంటూ రిలేషన్షిప్లో మీ సోల్మేట్ మీకు కరెక్ట్ వేలో లేరు, నెగిటివ్గా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ బాధ పెడుతున్నారు, పక్కనే ఉంటారన్న మాటే కానీ ఏ విషయంలో కూడా మీకు సపోర్ట్ చేయరు. మిమ్మల్ని మాటలతో కానీ వాళ్ళ పనులతో కానీ మిమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ ఒక మెయిన్ ఎయిమ్ అన్నట్టు ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మీకు సపోర్ట్గా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ వెళ్ళి వాళ్ళతో ఏదైనా మాట్లాడితే ఎందుకు వాళ్ళని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని ఎవరైనా మీకు సపోర్టివ్గా మాట్లాడితే వాళ్ళతో రివర్స్ అవుతారు, వాళ్ళతో ఇంకా గొడవలు స్టార్ట్ చేస్తారు. మీకేం తెలుసు, మీరు ఇందులో రావడానికి తలదూర్చడానికి మీకేం సంబంధం అన్నట్లు ప్రతిదీ కూడా వాళ్ళు రివర్స్ మైండ్ సెట్తోనే ఉంటారు.
ఏది కూడా పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు ఉండరు అనేది తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి, ప్రతి ఒక్కరికి ఎగెనిస్ట్, ప్రతి ఒక్కరికి యాంటీ, గొడవలు ఇట్లాంటివి ఏదొచ్చినా నేను ఫేస్ చేస్తాననే మైండ్ సెట్తో ఉంటారు. ఫేస్ చేస్తానంటారు, అదేవిధంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి కూడా ఎక్కడ వెనక అడిగేయకుండా మిమ్మల్ని రిపీటెడ్గా ఏది చేస్తే మీరు బాధపడతారు అనేది ఆ ఇది మీదే వాళ్ళు ఉంటారు గైస్. సో ఆ విధంగా మీరు బాధపడటం అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఎట్లా ఉంటుందంటే, ఎవరైతే ఫైనాన్షియల్గా మోసపోయి మీరు ఒక వ్యక్తి చేత బాధపడుతున్నారు అని అనుకుంటే, ఎవరైనా మీరు మధ్యవర్తులను పంపించండి. లేకపోతే ఎవరైనా మీరు నేను ఇలా ఇచ్చి, నేను నా వాల్యుబుల్ థింగ్స్ ఇచ్చి, నా మనీ ఇచ్చి పర్సన్ చేత నేను బాధింపబడ్డాను, ఈ పర్సన్ వల్ల నా లైఫ్లో చాలా బాధ ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాను అని మీరు పంపిస్తే, తిరిగి వాళ్ళ మీదే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో రివర్స్ అవ్వడం. అది కాకుండా నేనేమి ఇవ్వాలి, నేనేం చేయాలి, వాళ్ళే నా దగ్గర తీసుకున్నారు, ఇట్లాంటివి చెయ్యనివి మీ మీద నిందలు వేయటం, వాళ్ళతో వచ్చిన పర్సన్తో కూడా వాళ్ళు రూడ్గా బిహేవ్ చేయటం, ఇట్లాంటివి జరుగుతాయి. ఆ మనస్తత్వానికి రెడీగా ఉంటారు అనేది ఇక్కడైతే మనకి రీడింగ్లో తెలుస్తుంది గైస్. అట్లాంటి ఎవరైతే ఈ ప్రాబ్లం ఎవరి చేత అయితే ఎక్కువ బాధింపబడుతున్నారు, ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ముందుగా జరుగుతుంది ఇదే అనేది మనకు తెలుస్తుంది గైస్. ది టవర్. సో ఈ పర్సన్ ఇంకా ఎట్లా ఉంటారంటే, రియల్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, ఒకటే విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విషయంలో మాత్రమే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. ఫైనాన్షియల్గా ఏం చేస్తారో, డబ్బులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలన్న విషయంలో ఉంటారు. కానీ మిగతా విషయాలలో వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మీకు ఒక ప్రామిస్ ఏదైతే చేశారో, ఎవరైతే సపరేషన్లోకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ ఇష్యూ, వాళ్ళ సినారియోలో కనుక మనం చూసుకున్నట్లయితే, మీకు ఏదైతే ప్రామిసెస్ ఇస్తారో, మీకు ఏదైతే అన్నీ చెప్తారో మీ లైఫ్ గురించి ఇట్లా ఉండాలి అట్లా ఉందామని, వాటన్నిటినీ బ్రేక్ చేసి ఆ పై నుంచి కిందకి మిమ్మల్ని తోసేసినట్టు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, తోసేద్దాం అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంటుంది. వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళు ఎంత పైనుంచి పడినా, అంటే మీరు ఎంత బాధపడినా వాళ్ళు ఇక్కడ ఇంటెన్షన్ పైనుంచి తోసేయడం అంటే నిజంగా తోసేయడం అని కాదు గైస్. వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఏమైపోయినా, ఎంత అగాధంలో పడిపోయిన బాధతో ఏం చేస్తారు, మనసులో బాధపడుతూ ఏ విషయంలోనూ కూడా మీరు హ్యాపీగా ఉండలేరు. ఆ బాధ ఎట్లా ఉంటుందంటే, ఏ పని చెయ్యాలన్నా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఏది కూడా మైండ్ మీద పడుతుంది, ఏది కలిసి ఆ బాధ నుంచి, ఆ పెయిన్ నుంచి, నమ్మిన వ్యక్తి ఇలా మోసం చేశారని తెలిసినప్పుడు మీరు పెయిన్ నుంచి ఎప్పుడు బయటకు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎట్లా రావాలి, ఎక్కడ ఏంటి ఇంత అన్యాయం జరిగిపోయింది అన్నట్టు మీ ఆలోచన ఉంటుంది. అలాగా పైనుంచి కిందకు తోసేయడం అంటే, వాళ్ళు ఏదైనా మీరు ఎంత ప్రాబ్లంలోకి మిమ్మల్ని తోసేసి వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అది. ఇంకా ఎవరైతే ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా తీసుకుని మోసం చేశారు, మమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఫైనాన్షియల్గా అన్న వాళ్ళ విషయంలో చూస్తున్నట్లయితే, తీసుకున్నప్పుడంతా ఒకలా ఉంటుంది, ఇచ్చేటప్పుడు చూసేసరికి మీరు ఏమైపోతే నాకెందుకు, నాకు అసలు సంబంధమే లేదు, నాకు దానికి సంబంధం లేదు అన్నట్టు మిమ్మల్ని పెద్దగా చాలా చాలా ఇరుకులో పడేసి ఇంత పైనుంచి తోసేసినట్టు మీ బాధ అయితే ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్తాం, ఎలా దీని నుంచి రికవరీ అవుతాం అన్న ఆలోచనతో, అసలు ఎక్కడ మీకు ఏంటంటే ఒక ప్లేస్ అనేది, అసలు ఎంత హైట్ నుంచి పడతాం, ఎక్కడ పడతాం, అసలు ఎక్కడ తేరుకుంటాం అనే ఆలోచనలో, అలాంటి ఆలోచనతో మీ చుట్టూ ఉండడం వల్ల మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే మైండ్ సెట్ వాళ్ళది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో వాళ్ళు ఏంటంటే, మిమ్మల్ని బాధ పెట్టడం, ఎవరైతే మిమ్మల్ని మీ మనసుని బాధ పెట్టి బాగా ఇది డబ్బు పరంగా అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఖర్చులు మాత్రం విపరీతంగా పెట్టుకుంటారు, వాళ్ళకి ఏది కావాలో అవన్నీ చేసుకుంటారు, పక్క వాళ్ళ డబ్బుల్ని వాడుకుంటూ ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఏంటంటే, వాళ్ళ సంపాదనతో వాళ్ళు ఉండడం వేరు, కానీ మీది ఏదైతే ఉందో అది కూడా వాళ్ళదే అన్నట్టు వాళ్ళు వాడుకొని మిమ్మల్ని వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకోవాలి. ఇంకా అన్నీ మీ దగ్గర అన్నీ తీసేసుకుంటే ఇంకా మీ దగ్గర ఏముంటుంది, ఎటు వెళ్ళలేరు, ఏమీ చేయలేరు, కొత్తగా మళ్ళీ న్యూ లైఫ్ బిగిన్ చేయాలి, అది ఎలా స్టార్ట్ చేస్తారు? కొంచెమైనా మీ దగ్గర మెంటల్ పీస్ అయినా ఉంటే, అంటే మానసికంగా మీరు కొంచెమైనా స్ట్రాంగ్ అయితే మీరు ఏదైనా కొంచెమైనా పుంజుకోగలుగుతారు. కానీ అక్కడ అది కూడా లేకుండా మిమ్మల్ని మొత్తం ఎలా మిమ్మల్ని వీక్ చేయాలో అలా చేయగల మనస్తత్వంతో ఉన్నారు ఆ పర్సన్. అదే వాళ్ళ ఇంటెన్షన్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్.
ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ చూసారా, ఇవన్నీ సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమీ పట్టించుకోరు. మళ్ళీ రిపీటెడ్గా ఎలా చెయ్యాలి, ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటారు తప్ప ఒకటే చేద్దామంటే ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అనే ఆలోచన కాకుండా ఇంకా మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ఇది చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉంటారు. ది లవర్స్. సో మీరు మాత్రం ఎలా ఉండాలి, ది లవర్స్ కార్డ్ వచ్చిందంటే మీకు ఎట్లా ఉంటుందంటే మీ సైడ్ నుంచి చూస్తే మీకు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి మీరు వాళ్ళు ఎంత పెయిన్ చేస్తున్నా వాళ్ళని నమ్మారు. వాళ్ళని ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళని నమ్మారు, వాళ్ళ చేతుల్లో అంతా పెట్టారు, వాళ్ళే మీ లైఫ్ అనుకున్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు, ఆ నమ్మకంతోనే మోసం చేశారు. అందరి ముందు కూడా మిమ్మల్ని మనసు బాధ పెట్టేలాగా చాలా చాలా చేశారు. కానీ మీకైతే ఇంకా వాళ్ళ మీద ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళందరి సిచ్యువేషన్స్ ఈ విధంగా మీ మనస్తత్వం బట్టి మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇట్లా ఉంది గైస్. మీకు ఏదో ఒకటి మంచి ఏంటంటే వాళ్ళతో మంచిగా ఉండాలి ఇట్లాంటి ఆలోచన మీలో ఉంది. కానీ వాళ్ళు మిమ్మల్ని ఈ రకంగా బాధ పెట్టారు. నమ్మించి ప్రేమ చూపించి, చెప్పాలంటే వాళ్ళు ఎట్లా అంటే మీ మీద ప్రేమ చూపించి మిమ్మల్ని ఆ విధంగా కంట్రోల్ చేశారు. ఎలా ఇవన్నీ మీ దగ్గర నుంచి అన్నీ తీసుకుని ఫస్ట్ మీ దగ్గర ఎలా రాగలుగుతారు, మీ దగ్గరికి ప్రేమ మాటలు మాట్లాడుకుంటూ మాయ మాటలు మాట్లాడుకుంటూ మీ దగ్గరికి వచ్చి చక్కగా మీ దగ్గర ఏదైతే ఉందో అవన్నీ తీసుకున్నారు, వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు. మీరు ఎలా ఉన్నారంటే రియల్గా మీరు మనసులో నుంచి మీరు ఆ పర్సన్ని ఇంకా నమ్మేశారు. వీళ్ళతోనే మా జీవితం అనుకున్నారు. అట్లా మీరు దాంట్లో దిగిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారు, అన్నీ చేజిక్కించుకున్న తర్వాత మోసం అని చెప్పకుండానే సపరేషన్లోకి వెళ్ళిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన పర్సన్స్ కొంతమంది అయితే, కొన్ని సినారియోస్లో అయితే కొంతమంది పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి అనే ఒకే ఇంటెన్షన్తో అదే పని మీద ఉన్నారు. కొన్ని సినారియోస్లో ఎలా అంటే ఇప్పుడు మనీ ఇచ్చేసి ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ కాకుండా మనీ మ్యాటర్స్లో లాస్ అయిన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మీ దగ్గరికి ఫ్రెండ్షిప్ పేరుతోనో లేకపోతే మీ దగ్గరికి రిలేషన్షిప్ పేరుతోనో లేకపోతే ఏదైనా అవసరమనో మీ మీద ఎక్కువగా ప్రేమ చూపించినట్టు నటించి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళకి రావాలో, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో మనీ కానీ వాల్యుబుల్ థింగ్స్ కానీ ఏవైతే కోరుకుంటున్నారో అవి తీసుకుని వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ బ్రెయిన్ అయితే యూజ్ చేస్తారు. వాళ్ళు ఏదైతే చెయ్యాలి, వాళ్ళు ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకున్నారో అదంతా తర్వాత నుంచి వాళ్ళు ఆ డ్రామా మొదలు పెట్టారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అది. ఇక 6 ఆఫ్ వాండ్స్ కూడా మీకు ఎట్లా ఉందంటే వాళ్ళు ఏ వేలో అలాగనే వెళ్ళిపోతారు. ఏది జరుగుతుందో దాంట్లోనే వాళ్ళు ముందుకెళ్తారు అనేది ఇంకా తెలుస్తుంది. సో ఇక్కడ మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. వాళ్ళ పెట్టే బాధకి మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి. 3 ఆఫ్ వాండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పర్సన్ ఎంతైతే బాధ పెడుతున్నారో ఆ బాధకి మీరైతే తట్టుకుంటున్నారు. కానీ తట్టుకున్నా ఇంకా ఎంత బాధ అంటే ఎవరితోనూ చెప్పుకోలేరు. అసలు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచించుకుంటున్నారు మీరు. కానీ ఏ స్టెప్ తీసుకోవాలన్నా మీలో కొంత స్ట్రెంగ్త్ అనేది ఉండాలి కదా. ది చారియట్ ఎలా అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే మీలో గట్టిగా ఉంది. వీళ్ళు ఎంత పెయిన్ మాకు చేస్తున్నారు కదా, మేము ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకొని రివర్స్ అవ్వాలి. ఎప్పటికైనా వీళ్ళ మీద వీళ్ళు ఏదైతే చేశారో దానికి పనిష్ చేయాలి అనే ఆలోచన అయితే మీలో ఉంది అనేది అయితే తెలుస్తుంది గైస్. ఇక్కడ 9 ఆఫ్ కప్స్. సో ఏంటంటే మీ చుట్టూ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నట్టే ఉన్నాయి. కానీ మీ మనస్తే మాత్రం ఏంటంటే వాళ్ళు పెట్టే బాధకి, ఏదైతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారో, ఏదైతే బాధ పెట్టారో ఆ బాధకి ఏం చెయ్యాలి ఏంటి ఇంకా అనేది, ఆ స్టెప్ ఏం తీసుకోవాలి, ఆపర్చునిటీస్ ఉన్నా కూడా స్టెప్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. 8 ఆఫ్ వాండ్స్. సో ట్రై చేస్తూ ఎలాగైనా సరే మీ మనస్తత్వం మీరేమనుకుంటున్నారంటే ప్రజెంట్ ఎలాగైనా సరే ఈ పెయిన్ నుంచి బయటపడాలి, ఈ విషయాల నుంచి మీరు బయటపడి ముందుకొచ్చి ఇంకా ఏదైనా మేము సాధించగలమా అనే ఆలోచన అయితే మీలో ప్రజెంట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గాయ. సో ఇంకా మీ మైండ్లో ఇంకా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాం. సో పెయిన్ఫుల్ మెమరీస్ అంట మీకు. వాళ్ళ చేసిన వాటికి అన్నింటికి మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది,
మీకేముందంటే పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ మిగిలిపోయినాయి. ఏది కూడా హ్యాపీ మెమరీస్ కాదు మీకు ఉన్నది, పెయిన్ఫుల్ మెమరీస్. ఎలా అంటే వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్, నిజాలు మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇంత పెయిన్ఫుల్ ఈ మెమరీస్ అన్నీ దీంట్లో ఏదైతే జరుగుతుందో, మీరు ఏదైతే బాధపడ్డారో ఆ బాధలు అన్ని బాధలే తప్ప, పెయిన్ఫుల్ మెమరీసే తప్ప మీకు ఈ వ్యక్తి విషయంలో మీకు ఏమీ మంచి అనేది లేదు. అయితే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారు, ఇంత జరుగుతుంది కదా, మేము నిజాలు అనేవి మాట్లాడకూడదు అనేది మీ ఆలోచన. ఇంకా ఏది చేస్తున్నా కూడా మేము రైట్గానే ఉన్నాం, మేము కరెక్టే కదా, ఎందుకు మాకు ఇంత పెయిన్ వస్తుంది, ఇంత దే హ్యావ్ హర్ట్ మీ, చాలా వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టారు, ఎందుకు మేము ఇంత పెయిన్ని ఫీల్ అవుతున్నాం, వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇంతలా బాధ పెట్టారని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఎందుకు ఆ పర్సన్ నన్ను ఇంతలా బాధ పెట్టారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. చాలా వాళ్ళు ఏదైతే చేశారో దానికి మీరు భయపడిపోతున్నారు ముందు. ఈ భయం, ఈ పెయిన్, ఇదంతా మీ మైండ్ చుట్టూ ఉంది. సో ఇక్కడ 9 of Cups వచ్చినప్పుడు కూడా మీకు అదే ఉంటుంది. అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి మీ చుట్టూ, ఎవరో ఒకరు మిమ్మల్ని అంటే ఇష్టపడేవారు ఉంటారు. కానీ మీరు ఏది చెయ్యాలన్నా ముందు ఈ పెయిన్ నుంచి, బాధ నుంచి బయటపడాలి. ఈ భయం అనేది మీ చుట్టూ ఎక్కువ ఏర్పడిపోయింది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, ఎందుకు ఈ ఆలోచన నుంచి, ఈ వ్యక్తి నుంచి నేను దూరంగా వెళ్ళకూడదు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు గైస్. సో చూసారు కదా, మీ మనసులోనైతే ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఈ పర్సన్ నుంచి ఎట్లా దూరంగా వెళ్ళాలి, ఎందుకు ఇంత పెయిన్ఫుల్ మెమరీస్ మేము ఫీల్ అవుతున్నాము, ఇట్లాంటి ఎందుకు మమ్మల్ని ఆ పర్సన్ అంతలాగా బాధ పెడుతున్నారు, అంతలా హర్ట్ చేస్తున్నారు అనేది అయితే మీ మనసులో ఉన్న ఆలోచనలు. సో ఇప్పుడు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దాం గైస్. యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని అయితే ఇవ్వండి. రాడికేట్ కాన్ఫిడెన్స్, గ్రేస్ అండ్ పాయిజ్ ఎవ్రీ సిచ్యువేషన్స్ ఐ ఎన్కౌంటర్. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్స్లో మీరు చాలా పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఐ లివ్ ఇన్ ద ప్యారడైజ్ ఆఫ్ మై ఓన్ క్రియేషన్. మీరేదైతే చక్కటి ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతారు, ఒక స్వర్గం లాంటి ప్రపంచాన్ని అయితే సృష్టించుకోగలుగుతారు. ఇవన్నీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మీరు ముందుకు వెళ్ళగలిగితే మీకంటూ ఒక చక్కటి ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతారు. అది కూడా మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో యూనివర్స్ అయితే మీకు పాజిటివ్ మెసేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐ యామ్ డూయింగ్ ద బెస్ట్ ఐ క్యాన్. మీరు ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో అట్లాంటి దాన్నే మీరు చేయగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అనేది, ఎంత వాళ్ళు మీ మీద ఎట్లాంటి బాధనైతే మీకు గురి చేయాలని చూస్తున్నారు అనేది తెలుస్తుంది కదా గైస్. సో ఏదేమైనా కూడా మీ మనసులో ఎంత పెయిన్ ఉంది, పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి, మీరు ఆ రిలేషన్షిప్ అంటే మీరు భయపడిపోయేలా అంత రిజెక్షన్, అంత స్కేరీగా ఉంది అనేది మీ మనసులో బాధ. ఏదేమైనా కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే ఓన్ ప్యారడైజ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అట్లాంటి దాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. మీ ఓన్ క్రియేషన్ జరుగుతుంది, మీకు మీరే క్రియేట్ చేసుకోగలరు. మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దాన్ని మీరు స్వంతంగా మీరు క్రియేట్ చేసుకొని మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీరు. సో ఆ విధంగా మిమ్మల్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదైతే ఈ రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.